హలో అండి. పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము భావము. ప్రియములేని బిందు పిండి వంటల చేటు, ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా ఏంటంటే ఇక్కడ ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము. తాత్పర్యం. ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగు.
అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసిన ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థము అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనుక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థం అగును. అంతే కదా. మరి ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే. ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితం కూడా వ్యర్థమే అన్నమాట. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థమగును. అంతే కదా. నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం
రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా, తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే. సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపడి. అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో, అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా, మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ మంచిదని దీని భావం. హలో అండి, పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము, భావము. ప్రియములేని విందు పిండి వంటల చేటు, ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా ఎండాలి ఇక్కడ. ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము.
ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగు. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా, ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థము అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనుక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థము అగును.
అంతే కదా మరి. ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే. ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితము కూడా వ్యర్థమే అన్నమాట. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకు గాను ఉపయోగించిన పూజా సామాగ్రి వ్యర్థమగును. అంతే కదా. నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామాగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామాగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా. తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపడి, అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో, అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా. మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ మంచిదని దీని భావం. హలో అండి, పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము భావము. ప్రియములేని బిందు పిండి వంటల చేటు, ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ
భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా అంటే ఇక్కడ ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు. పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము. తాత్పర్యం. ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగు. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా, పూజ చేసిన ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామాగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన
పూజా సామగ్రి వ్యర్థము. అందుకుగాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థం అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనుక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థం అగును. అంతే కదా మరి. ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే, ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా, ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితము కూడా వ్యర్థమే అన్నమాట. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకుగాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థమగును. అంతే కదా. నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా. తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపడి, అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో
అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా, మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ మంచిదని దీని భావం. హలో అండి, పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము భావము. ప్రియములేని బిందు పిండి వంటల చేటు, ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా ఏంటంటే ఇక్కడ ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము. తాత్పర్యం. ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా
పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగును. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థం అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనుక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థం అగును. అంతే కదా మరి. ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే, ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితము కూడా వ్యర్థమే అనమాట.
అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకు గాను ఉపయోగించిన పూజా సామాగ్రి వ్యర్థమగును. అంతే కదా, నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామాగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామాగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా, తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపోయి, అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో, అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా, మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ మంచిదని దీని భావం. హలో అండి, పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము, భావము. ప్రియములేని బిందు పిండి వంటల చేటు, ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా ఏంటాలి ఇక్కడ? ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియములేని విందు పిండి వంటల చేటు,
భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము. తాత్పర్యం: ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగు. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసిన ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థం అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనుక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము
ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థం అగును. అంతే కదా మరి. ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దేని తాత్పర్యము? ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే. ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితము కూడా వ్యర్థమే అనమాట. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకు గాను ఉపయోగించిన పూజా సామాగ్రి వ్యర్థమగును. అంతే కదా. నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామాగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామాగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా. తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపోయి, అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా. మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ సాయం చేయడం కానీ మంచిదని దీని భావం. హలో అండి, పద్యాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం. ఇప్పటికి ఎన్ని పద్యాలు అయ్యాయి? పద్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం రాస్తూ ఉన్నాము. ఇప్పుడు మరో పద్యం రాసుకుందామా? భావంతో సహా మీకు రాస్తున్నాను కదా నేను. పద్యము భావము.
ప్రియములేని విందు పిండి వంటల చేటు. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రి అంటే పూజా సామాగ్రి. పత్రి అంటే మన వినాయక చవితి రోజు ఓన్లీ ఆకులు, రకరకాల ఆకులు అవి పోగు చేసి మనం వినాయకుడి పూజ చేస్తాం కదా, దాన్ని పత్రి అంటాము అనుకుంటాం కదా. కానీ పత్రి అంటే పూజా సామాగ్రి మొత్తం కలిపి అన్నమాట. పాత్ర మెరుగనివి పాత్ర మెరుగనివి బంగారు చేటురా. బంగారు చేటురా ఏంటాలి ఇక్కడ? ఇది మాత్రం అందరికీ వచ్చు కదా. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ప్రియములేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు. పాత్ర మెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం రాసుకుందాం. తాత్పర్యము, భావము, అర్థము. తాత్పర్యం. ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా, పిండి వంటలు వ్యర్థమగును. పిండి వంటలు వ్యర్థమగు. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసిన
ఏ భక్తి లేకుండా పూజ చేసినా కూడా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము. అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థము అగును. వ్యర్థం అని కూడా ఆపచ్చు, బట్ ఇక్కడ నేను అలాగే రాసుకొచ్చా కదా. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం గనక ఇస్తే, తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము ఏవైతే దానం ఇచ్చావో అవి బంగారము లేక ధనము వ్యర్థమగును. వ్యర్థం అగును. అంతే కదా మరి. ఏమంటున్నారు వేమన గారు? ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్ర మెరుగనివి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. అంతే కదా. ప్రేమ లేకుండా కొంతమంది ఏం చేస్తారు, నేను అన్నదానం చేస్తున్నాను, లేకపోతే నేను తిండి పెడుతున్నాను, నేను 10 మందికి ఉపకారం చేస్తున్నాను అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఏమాత్రం పలకరించకుండా వాళ్ళే తినిపోతారులే, తినడానికే కదా వచ్చారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఫీల్ అవుతూ అహంకారంతో చేసిన ఏ దానము కూడా దానికి ఫలితాన్ని ఇవ్వదు. దేనికట? ప్రేమ లేకుండా విందు భోజనము పెట్టినా పిండి వంటలు వ్యర్థమగును. ఏవైతే మనం 10 రకాలు చేసి, చూసావా ఎన్ని రకాలు చేశానో నేను, తింటారు వాళ్ళే. ఎప్పుడన్నా తిన్నారా పెట్టారా ఎన్ని రకాలు లైఫ్లో చూడగలరా వాళ్ళు అనుకుంటూ మనం ప్రేమ లేకుండా అహంకారంతో పెట్టామనుకో, ఆ పిండి వంటలు వ్యర్థమగును, మన ఫలితం కూడా వ్యర్థమే అనమాట. అలాగే దేవుని మీద ఎటువంటి భక్తి లేకుండా పూజ చేసినా అందుకు గాను ఉపయోగించిన పూజా సామగ్రి వ్యర్థమగును. అంతే కదా. నేను చేసేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్రతము చేస్తాను అని గొప్ప కోసం, 10 మంది చూడడం కోసం, హెచ్చు కోసం రకరకాల పూజలు వ్రతాలు 10 మందికి చూపించుకోవడానికి ఎలాంటి భక్తి లేకుండా వీడియోల మీద ఫోటోల మీద ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్న పూజకి ఉపయోగించిన సామగ్రి కూడా వ్యర్థమే అట. ఫలితం ఎలాగూ దక్కదు, ఉపయోగించిన పూజా సామగ్రి కూడా వ్యర్థం అవుతుంది. అదేవిధంగా తగిన అర్హత లేని వారికి దానం కనుక ఇస్తే బంగారము లేక ధనము వ్యర్థము అగును. అంతే కదా. తగిన అర్హత లేని వారికి దానం ఇస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఒక స్టోర్ రూమ్ నిండా బస్తాలతో నిండిపోయి బియ్యం, కొంతమందికి బస్తాలు కొని పెట్టుకుంటారు కదా సంవత్సరానికి సరిపోయి,
అలాంటి వాళ్ళకి మనం ఒక బస్తా బియ్యం దానం ఇవ్వడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ స్టోర్ రూమ్ నిండా బస్తాలు ఉన్నాయి. అదే తిండికి లేని వారికి, పూట గడవని వారికి ఇస్తే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మనం డబ్బుగా ఏదన్నా ఇచ్చినా, ధనంగా ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఉన్నవాడికి లెక్క లేని వాడికి ఇస్తే ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదన్నమాట. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఉపయోగం, డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తే ఉపయోగం. కానీ ఎవరికైతే మనం అర్హత లేని వాళ్ళకి ఇచ్చామో, అది బంగారమా, ధనమా, ఇంకా వస్తువులా ఏది ఇచ్చినా కూడా అవన్నీ నిరర్థకం అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు సరికదా, మనం ఇచ్చినది కూడా వేస్ట్లోకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎవరు దానికి అర్హులు అని మనం కనిపెట్టి వారికి మాత్రమే దానం ఇవ్వడం కానీ, సాయం చేయడం కానీ మంచిదని దీని భావం.